జై బీసీ. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగినటువంటి బహిరంగ సభకు మన అందరి బీసీల పూలేగా పిలువబడే నవయుగ పూలే అన్న ఆర్కృష్ణ గారు అందరం కూడా అన్నతో రావడం జరిగింది. ఇక్కడ సభని ఎంతో గొప్పగా సభ జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్రంలో బీసీలది ఒక అగ్గి రాజేసింది అన్న ఆధ్వర్యంలో. ఇప్పటి వరకు ఈ ఏదైతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక బానిసల్లాగా బ్రతికి ఓట్లను మనం అగ్రవర్ణాలకు వేసి మనం ఎక్కడ పోగొట్టుకున్నామనే ఆలోచన ఇప్పటి వరకు కూడా బీసీలలో రగల్లే. కానీ మనలో ఆలోచనని రగిలించాలనే ఉద్దేశంతో గత 40 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఒకటే ఎజెండా, ఒకటే ప్రక్రియ, బీసీలని అభివృద్ధి పరచాలి, బీసీలని చైతన్యం మేలుకొల్పాలని ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో అన్న ముందుకు సాగిండు. అదే అన్న కలలు కన్నటువంటి రాజ్యం నేడు రాబోతుందనడానికి ఈరోజు జరిగిన నిజామాబాద్ జరిగిన సభ ఒక ఉదాహరణ. ఇది ఒక్కటే కాదు, ఈ మీరు అతి కొద్ది త్వరలో ప్రభుత్వాలు దిగొచ్చి ఏదైతే 42% రిజర్వేషన్లు కానీ కుల గణన కానీ ఇవి కనుక జరగకపోతే నిజామాబాద్ సభతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి మహాసభలు జరుగుతాయి. మహాసభలతో పాటుగా ఇంకా అన్న చెప్పట్లేదు కానీ చెప్తే మా విద్యార్థి యువజన సంఘాల అందరం కూడా గెరిల్లా పోరాటం ఏ రకంగానైతే తెలంగాణ జరిగిందో తెలంగాణ పోరాటం కానీ, మహారాష్ట్ర పోరాటం కానీ, గుజరాత్ ఇవన్నీ కూడా మేము ఉదాహరణ తీసుకొని అన్న ఆధ్వర్యంలో గెరిల్లా పోరాటాలు చేయడానికి కూడా వెనుకపోమని యువజన సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో తన కామారెడ్డి డిక్లరేషన్లో చేసినటువంటి వాగ్దానాన్ని తను నిరూపించుకోవాలి. ఎందుకంటే మేము అడగకున్నా కూడా మమ్మల్ని మోసపరిచి ఆ వాగ్దానం చేసి మా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు కనుక మాకు ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, చేయకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం. ఏంటంటే ఇప్పటివరకు కూడా మేము మాకెవరైతే మా బీసీల ఆరాధ్య దైవం ఉన్నాడో కృష్ణన్న ఏదైతే రాజ్యాంగబద్ధంగా చేయాలి, పార్లమెంటరీ విధానంలో పోవాలి, మనం ఎందుకంటే మనకు హక్కు ఉంది కనుక మనం అడిగే చట్టాలు ఉన్నాయని వాటిని గౌరవించాలని చెప్తుండే కాబట్టి మేము అందరం కూడా ఓపికతో ఉంటున్నాం. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువజనులు, కవులు, మేధావులు అందరూ కూడా ఉడికిపోతున్నారు. ఎందుకంటే మేము ఓట్లేస్తే గెలిచి మీరు సీఎంలు పిఎంలు ఈ రకంగా చేసుకుంటా ఇంకెన్నాళ్ళు మీరు ఈ రకంగా చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక త్వరలో నిజామాబాద్లో కూడా ఇదే శామన్న జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి కూడా మేమందరం కూడా మా యువజన సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తూ రాబోయే కాలంలో అన్ని జిల్లాలలో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్తూ మేము రాబోయే శామన్న ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయడానికి మేము కూడా శ్రమిస్తామని యువజన సంఘం తరఫున చెప్తా ఉన్నాం. ఈరోజు ఆర్మూర్లో ఆర్ కృష్ణన్న, రాజారామ యాదవ్లో భారీ ఎత్తున బీసీ బహిరంగ సభ జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ సమావేశం బీసీల సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల గురించి జరిగింది. అందుకు విజయవంతమైంది కార్యక్రమం ఆర్మూర్లో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం. మేము ఏమని చెప్తున్నామంటే ఇప్పటికే మీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో పదే బీసీలను కోడ్ చేసుకుంటూ బీసీలు వెనుకబడ్డారు, మహిళలు కూడా చాలా వెనుకబడ్డారని చెప్తున్నాడు. అట్లనే ఈ కాంగ్రెస్ని ఏ విధంగా నమ్మాలి అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో మీ రాహుల్ గాంధీ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు అంటున్నాడు, బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలంగాణ కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బీసీల విషయాన్ని తుంగలో దొక్కుతున్నాడు. బీసీలు అంటే చాలా లెక్కలేని స్థితిలో చూస్తున్నాడు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలలో, అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కృష్ణనగర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎంపీడీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం. జై బీసీ, జై బీసీ.